వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్ అన్న టీవీ5 మనీ. ప్రస్తుతానికి మార్కెట్స్లో మళ్ళీ కొద్దిగా లాస్ట్ 15-20 మినిట్స్ బయింగ్ మనం రావడం చూస్తున్నాం. 8,200 పాయింట్ల పైన నిఫ్టీ కొనసాగుతుంది 22 పాయింట్ల లాభంతో అండ్ 70 పాయింట్ల లాభంతో 26,666.66 వరుసగా అన్ని 6 మనం చూస్తున్నాము. ట్రెండ్ ప్రస్తుతం సెన్సెక్స్లో కనిపిస్తుంది. అండ్ సెక్టార్స్ పరంగా మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఎక్సెప్ట్ మనకి టెక్నాలజీ అండ్ ఐటీ ప్యాక్ మీద అన్ని రంగాల షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ స్టిల్ 46 పాయింట్స్ ప్లస్లో 18,015 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా కొద్దిగా బయింగ్ రావడం మనం చూస్తున్నాము. అండ్ BHEL, పవర్ గ్రిడ్, BPCL, ఎస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ లాంటి కౌంటర్స్ టాప్ 5 గెయినర్స్గా ఉంటాయి. ఐడియా సెల్యులార్, భారతీ ఇన్ఫ్రాటెల్, హీరో మోటోకార్, టాటా స్టీల్ అండ్ ACC లాంటి కౌంటర్స్లో కొద్దిగా వీక్ ట్రెండ్ మనం చూస్తున్నాము. ఇక BSE ఏ గ్రూప్ షేర్స్లో ఎలాంటి బయింగ్ యాక్టివిటీ జరుగుతుంది అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎలాంటి ఇది ఉందో కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. అండ్ ఎస్పెషల్లీ మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్లోనేమో ఇవాళ బాస్మతి రైస్ ఎక్స్పోర్టర్స్ సంబంధించిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో LT ఫుడ్స్, మనకి ఇదే ప్యాక్లో ఉన్న KRBL, చమన్లాల్ సేతియా అండ్ KRBL లాంటి కౌంటర్స్లో బయింగ్ కనిపిస్తుంది. వీటికి ఈరోజు ప్రధానంగా పెరగడానికి కారణం ఏంటంటే ఇరాన్ దిగుమతులకు సంబంధించి ఇవాళ ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. దానికి తోడు ఇంటర్నేషనల్ పరంగా చూసుకున్నప్పుడు కొద్దిగా ఏకరేజ్ తక్కువగా ఉంది బాస్మతికి సంబంధించి. అండ్ ఇంటర్నేషనల్గా డిమాండ్ బాగా ఎక్కువగా ఉంది. డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ నేపథ్యంలో మేబీ డిమాండ్కి ఆశించిన స్థాయిలో సప్లై ఉండకపోవచ్చు అన్న ఊహాగానాల నేపథ్యంలో బాస్మతి రైస్ ఎక్స్పోర్టర్ స్టాక్స్ అన్నింటి కూడా ఇవాళ బాగా పెరగడం చూస్తున్నాం. LT ఫుడ్స్ లాంటి కౌంటర్స్లో ఇవాళ 10-11% దాకా వృద్ధి మనకు నమోదైంది. అండ్ ఇదే ప్యాక్లో ఉన్న మిగిలిన రంగాల షేర్స్లో కూడా కొద్దిగా బయింగ్ యాక్టివిటీ బాగా కనిపించడం చూస్తున్నాము. అండ్ వీక్గా ట్రేడ్ అవుతున్న కౌంటర్స్లోనే మనకి IB హౌసింగ్, JSW, JP అసోసియేట్స్, హిందుస్థాన్ కాపర్, స్ట్రైట్స్, యాషన్ లాంటి కౌంటర్స్ ఉన్నాయి. అండ్ ఇప్పటివరకు ఉన్న ట్రెండ్ ఏంటి, ఈ టైంలో ఎలాంటి ట్రేడింగ్ స్ట్రాటజీస్ మనం తీసుకోవాల అంశాలపై మనతో మాట్లాడేందుకు అన్ని సిద్ధంగా ఉన్నారు. శేష్ గారు కూడా ఈ బులెటిన్లో జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యు సార్. ఎలాంటి ఇది మీరు చూస్తున్నారు? కొద్దిగా వోలటాలిటీ మనకు కనిపిస్తుంది. 8,200 టెస్ట్ చేసిన ప్రతిసారి ఒక 15-20 పాయింట్స్ కిందికి రావడం, మళ్ళీ లోయర్ లెవెల్స్ దగ్గర కొద్దిగా మళ్ళీ బయింగ్ యాక్షన్ కనిపించడం. ఓవర్గా ఈరోజు ఏ పాయింట్లు అంటే 8,200 పైన క్లోజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ మీద ఎలాంటి ట్రేడింగ్ బెట్స్ మనం ఇవాళ ఫోకస్ చేయొచ్చు? ఇక్కడ మార్కెట్లో లో వాల్యూమ్ చాపీ ట్రేడింగ్ అంటామండి. అంటే మార్కెట్స్ ఒక దగ్గర స్టేబుల్గా ఉండడం లేకుండా ఫాల్ అనేది, అంటే తక్కువ సెల్లింగ్కి మార్కెట్ కొంచెం కిందకి రావడం, తర్వాత మళ్ళీ తక్కువ క్వాంటిటీ బయింగ్తోనే మళ్ళీ మార్కెట్ పెరగడం చూస్తున్నాము. కాబట్టి ఈ మూవ్స్ అనేది ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఈరోజు చూసుకుంటే ఒక టైంలో ఆల్మోస్ట్ మనకి 17,860 ఆ లెవెల్స్కి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఇంటర్డేలో అది. అక్కడ నుంచి మళ్ళీ హైస్ చూసుకుంటే 18,158, మళ్ళీ అక్కడ నుంచి ఒక 150 పాయింట్స్ మళ్ళీ కరెక్ట్ అయింది. కాబట్టి ఇటువంటి చాపీల్లో కొంచెం ఫస్ట్ ఏంటంటే తక్కువ ప్రాఫిట్కి డే ట్రేడర్స్ పరంగా తక్కువ ప్రాఫిట్స్కి ఎగ్జిట్ కావాలి. తర్వాత స్టాక్ సెలెక్షన్ కూడా ఏంటంటే వీక్ ఉన్న స్టాక్స్లో, లైక్ బ్యాంకింగ్ స్టాక్స్లో వీక్ అనుకున్నాం. అయితే మార్నింగ్ మనం చూసాము ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్లో నుంచి మంచి రికవరీ వచ్చి తర్వాత బాగా పెరుగుతాయి అన్నట్టుగా అన్ని మళ్ళీ ఇమీడియట్గా ట్రెండ్ రివర్సల్ చూసాము. కాబట్టి కొంచెం కాషియస్గా ఉండమని చెప్తాను రేటర్స్, మరి ముఖ్యంగా F&O ప్లేయర్స్. ఇంకా ఓవరాల్గా మార్కెట్స్ అయితే స్టాక్ స్పెసిఫిక్ ఇప్పుడే మీరు అన్నారు బడ్జెట్కి ఆల్రెడీ మార్కెట్స్ ముందుగానే ప్రిపేర్ అవుతున్నాయి. అంటే ఆ స్పెక్యులేషన్, బడ్జెట్కి స్పెక్యులేషన్ ఏ విధంగా ఉంటుందో, అంటే ఈ సెక్టర్కి బాగుండొచ్చు. లైక్ ఈరోజు మనకి రైల్వే రిలేటెడ్ స్టాక్స్, తర్వాత కొన్ని లెదర్ స్టాక్స్ కూడా మూవ్మెంట్ చూసాము. తర్వాత ఈవెన్ బయో సైన్సెస్, అంటే గవర్నమెంట్ బడ్జెట్లో ఏవైతే అంటే ఇవన్నీ కూడా స్పెక్యులేషన్ ప్రాబిలిటీస్ ఇవన్నీ కూడా. కాబట్టి అటువంటి స్టాక్స్లో మూవ్మెంట్ చూసాము. తర్వాత లో లిక్విడిటీతో మిడ్ క్యాప్లోనే కొంచెం బయింగ్ ఉంది. లార్జ్ క్యాప్లో మాత్రం పెద్దగా లిక్విడిటీ లేదు. ఏదైనా కూడా నెక్స్ట్ 1-2 రోజుల్లో మళ్ళీ స్లోగా లిక్విడిటీ అనేది మనకి ఈ వీకెండ్కి కొంత లిక్విడిటీలో ఇంప్రూవ్మెంట్ అనేది వాల్యూమ్స్ పరంగా జరగవచ్చు. అప్పుడే మనకి క్లియర్ ట్రెండ్ ఉంటుంది. అయితే 8,200 పైన సస్టైన్ అవుతుందా అనేది మాత్రం చెప్పలేమండి. ఫ్లాట్గానే క్లోజ్ అయ్యే అవకాశాలు మార్కెట్ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ నుంచి ఒక +10 పాయింట్లు ఈ లెవెల్లో నుంచి +10 -10 ఆ లెవెల్లో క్లోజ్ కావచ్చు. బట్ 8,200 పైన సస్టైన్ అయ్యే అవకాశాలు పెద్దగా చెప్పలేని పరిస్థితి అండి ప్రస్తుతం. ఓకే, ఇంతకుముందు శేష్ గారు అన్నట్టు ఒక్కొక్క సెక్టార్ స్పెసిఫిక్ మూమెంట్స్ మనం చూస్తున్నాం. బికాజ్ బడ్జెట్ మనకి సమీపిస్తుంది అండ్ బడ్జెట్ తేదీని కూడా కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసిన నేపథ్యంలో టెక్స్టైల్ స్టాక్స్లో మళ్ళీ కొద్దిగా ఇవాళ మనం మూమెంట్ చూస్తున్నాం. బ్లూ బ్లెండ్స్ ఇండియా అనే స్టాక్ 15% గెయిన్స్తో ట్రేడ్ అవుతుంది. KGD
అండ్ స్టాక్ ఆల్మోస్ట్ 6.5 నుంచి 7% గెయిన్స్తో ట్రేడ్ అవుతుంది. అండ్ ఆర్వీ డెనిమ్ 4% గెయిన్స్తో, నందన్ డెనిమ్, అరవింద్ లాంటి కౌంటర్స్లో 2.5% దాకా స్పర్ట్ రావడం మనం చూస్తున్నాం. చూడాలంటే టెక్స్టైల్ ప్యాక్కి సంబంధించి ఆ టెక్స్టైల్ సెక్టార్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏమైనా ప్రోత్సాహకాలు ప్రకటిస్తుందా లేదా అని చెప్పి. బట్ కన్జ్యూమర్ స్పెండింగ్ ప్రకారం చూసుకున్నా కూడా రాబోయే రోజుల్లో రేమాండ్స్, సెంచురీ టెక్స్ లాంటి కౌంటర్స్ అండ్ అరవింద్ లాంటి కౌంటర్స్ మెరుగైన పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు అన్న ఒక ఇది మనకు ఫీలర్ మార్కెట్స్లో ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది రీసెర్చ్ ఏజెన్సీస్ కూడా ఈ కంపెనీస్ మీద బెట్ చేసేది కనిపిస్తుంది. ఇక కొన్ని మెయిల్స్ అండ్ కాల్స్ కూడా తీసుకుందాం. కాల్స్లో హైదరాబాద్ నుంచి పవన్ ఉన్నారు. అడగండి పవన్. హలో హలో, చెప్పండి. ఆంధ్ర బ్యాంక్ షేర్ నేను 61 రూపీస్ లో పర్చేజ్ చేశాను. అంటే ఈ టైంలో మళ్ళీ యావరేజ్ చేసుకోవాలా, లేకపోతే దీని నుంచి బయటకు వచ్చేసి వేరే స్టాక్ తీసుకోవడం బెస్టా? మీరు ఎంతకాలానికి తీసుకున్నారండి పవన్? ఇది లాంగ్ టర్మ్ కింద తీసుకున్నానండి యాక్చువల్గా. నేను లాంగ్ టర్మ్ అసలు ఆంధ్ర బ్యాంక్ మీరు బెట్ చేయడమే ఐ డోంట్ థింక్ ఇట్ మే బి ద కరెక్ట్ స్ట్రాటజీ. చూడండి, ఎందుకంటే ఉన్న వాటిలో బ్యాంకింగ్ స్టాక్స్ లాస్ట్ ఈ అన్ఎక్స్పెక్టెడ్గా ఈ డిమోనిటైజేషన్ వల్ల బాగా దెబ్బతిన్నాయండి. ఈవెన్ ఒకవేళ దెబ్బ తినకపోయినా, ఈ డిమోనిటైజేషన్ లేకపోయినా కూడా ఆంధ్ర బ్యాంక్ అనేది మనం రికమెండ్, మీరు అంటే ప్రోగ్రామ్ రెగ్యులర్ చూస్తుంటే అవాయిడ్ చేయమని చెప్పాము. దానికి రీజన్స్ చెప్పాలి అంటే మొన్నటి వరకు సరైన చైర్మన్గా మేనేజ్మెంట్ పరంగా ఒక లీడర్షిప్ అనేది దీనికి లేదండి. సో అదొక కారణం అని చెప్పొచ్చు. తర్వాత ప్రొఫెషనల్గా మనకి చూస్తుంటే అంత ప్రొఫెషనలిజం లేదు ఆంధ్ర బ్యాంక్లో. అంటే ఇవన్నీ కూడా మనం బయటకి ఎక్కువ చెప్పకూడదు. బట్ ఏదైనా కూడా ఓవరాల్గా ఉన్న బ్యాంకింగ్లో మాత్రం చాలా వరకు ఆంధ్ర బ్యాంక్ ఇప్పుడున్న పరిస్థితులు పెరిగే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయండి. ఏమాత్రం ర్యాలీస్ వస్తే మీరు ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి. అయితే మీ 60 రూపాయలు అనేది ఇప్పట్లో రాకపోవచ్చు. కొంతకాలం హోల్డ్ చేయండి. లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి మీరు హోల్డ్ చేయండి. ఫ్రెష్గా ఇన్వెస్ట్మెంట్ అయితే వద్దండి. కొంచెం అట్లీస్ట్ 2-3 కోటర్లు బ్యాంక్స్కి దూరంగా ఉండండి. పెద్దగా పెరుగుతాయి అయితే నేను అనుకోను. కాబట్టి మొమెంటమ్ స్టాక్స్ వేరే ఏమైనా ఉంటే వాటిని సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ మన కాలర్. హలో, అడగండి శ్రీనివాస్. సార్ ఏరీస్ ఆగ్రో అను శోభా డెవలపర్స్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు ఇప్పుడు? ఏరీస్ ఆగ్రో అండ్ శోభా డెవలపర్స్. ఏరీస్ ఆగ్రో చూస్తే కనుక ఈ స్టాక్ టెక్నికల్గా బాగా పెరిగిన స్టాక్. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 100 రూపాయల నుంచి 170 రూపాయల వరకు పెరిగి ఈ మధ్య లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ వీక్స్గా హై లెవెల్లో కొంచెం కన్సాలిడేషన్ అవుతున్న స్టాక్. సో ఓవరాల్గా చూస్తే కనుక బులిష్గా ఉంది. ఫ్రెష్ బయింగ్ అయితే ఈ లెవెల్లో కనిపిస్తుంది. ఎందుకంటే స్ట్రాంగ్ రన్అప్ కూడా వచ్చేసి రావడం మనం చూసాము. కాకపోతే ఫండమెంటల్గా చూస్తే కనుక మధ్యలో కొంచెం అంతక్రితం ప్రీవియస్ క్వార్టర్ కొంచెం రిజల్ట్ నెగిటివ్గా వచ్చినప్పటికీ మొన్న కొంచెం పాజిటివ్గా రీబౌండ్ అవడంతో ఈ స్టాక్ కూడా కొంచెం పెరగడం అనేది లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా మనం రావడం మనం చూసాం. అందువల్లే కొంచెం ఈ గ్రోత్ వల్ల ఈ స్టాక్ కూడా పెరగడం మనం చూసాం. అలాగే శోభా డెవలపర్స్ చూస్తే కనుక టెక్నికల్గా బాగా వీక్గా కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 340 రూపాయల నుంచి ఇంచుమించు 220 రూపాయల వరకు పట్టడం చూసాము ఈ స్టాక్. ఫైనాన్షియల్ పరంగా చూస్తే కనుక ఈ స్టాక్ కొంచెం పర్వాలేదు, రీజనబుల్గానే పెర్ఫామ్ చేస్తుంది. లాస్ట్ 4-5 క్వార్టర్లు చూస్తే కనుక స్టడీ పాజిటివ్ గ్రోత్, ఒక ఆ గ్రోత్ని సస్టైన్ అవుతుంది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక రియల్ ఎస్టేట్ అయితే మటుకు నెక్స్ట్ 2-3 మంత్స్ కొంచెం డిక్లైన్ అవుతుందన్న వార్తలు, మన కరెన్సీ బ్యాన్ తోటి కొంచెం ఇంపాక్ట్ అనేది ఉంటుంది. బట్ హోల్డ్ చేయండి. ఫ్రెష్ బయింగ్ అయితే మటుకు కొంచెం కాషియస్గా అటెంప్ట్ చేయొచ్చు. 240 దగ్గర లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంది. లాస్ట్ 1 ఇయర్గా పడుతూ వచ్చి లాంగ్ టర్మ్ దగ్గర ఇక్కడ బేస్ ఏర్పడింది కాబట్టి కాషియస్గా బై చేయొచ్చు. హైదరాబాద్ నుంచి మున్నా మరో కాలర్. అడగండి మున్నా. హలో సార్, నేను ఆర్బిఎల్ బ్యాంక్ తీసుకున్నాను సార్. 370లో 300 ఉన్నాయండి. ఓకే. లింకన్ ఫార్మా 190లో ఉంది. లింకన్ ఫార్మా ఆర్బిఎల్ బ్యాంక్ తీసుకొచ్చి ఇచ్చేయండి. ఓకే, లింకన్ నుంచి షిఫ్ట్ అయ్యి ఆర్బిఎల్ బ్యాంక్కి షిఫ్ట్ అవ్వచ్చు. అంటే లింకన్ నుంచి మనకి షిఫ్ట్ ఎందుకు అనేది నేనైతే అంటే షిఫ్ట్ కావడం అంత గొప్ప నిర్ణయం అయితే అనుకోనండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఆర్బిఎల్ బ్యాంక్ మంచి దాంట్లో ఉన్నారు. ఈవెన్ లింకన్ ఫార్మా కూడా మంచి కంపెనీ అంటే మీరు గమనిస్తే మీకు అంటే ఇది హై నుంచి ఎంత పడిందని కాకుండా ఇది ఒక 56 రూపాయలు ఉన్న షేరు 300 రూపాయల దాకా వెళ్ళింది. ప్లస్ ఇప్పుడు కూడా 180 దగ్గర స్టేబుల్గా ఉందండి. మీరు ఇంకోటి గమనించాలి, మార్కెట్లో లిక్విడిటీ లేదు ఇప్పుడు ప్రస్తుతం. కాబట్టి స్టాక్స్ అన్నీ కూడా కొంచెం సైడ్ వేస్లో ఉన్నాయి. కాబట్టి వన్స్ లిక్విడిటీ ఇంప్రూవ్ అయ్యి మార్కెట్లోకి మళ్ళీ మిడ్ క్యాప్లో యాక్షన్ ఉంటే మళ్ళీ లింకన్ ఫార్మా వితిన్ నో టైంలో బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు లింకన్ ఫార్మాని కొంచెం ఓపిక ఉండాలండి. ఇన్వెస్ట్మెంట్కి ఎప్పుడు కూడా ఓపిక ఉండాలి. మీరు ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. ఆర్బిఎల్ బ్యాంక్ కూడా ఓకేనండి. ఆర్బీ ఉన్న వాటిలో
రీసెంట్ లిస్టెడ్ కంపెనీ కాబట్టి పెద్దగా దీనికి సెల్లింగ్ ప్రెషర్ మిగతా బ్యాంక్స్తో కంపేర్ చేసుకుంటే ఉండదు. అయినా కూడా దీంట్లో హై నుంచి కూడా ఈ మధ్య మనం చూసాము ఈ బ్యాంకింగ్కి వచ్చిన నెగిటివ్ న్యూస్ కారణంగా ఇది కూడా కరెక్ట్ అయింది. బట్ రెండు కూడా హోల్డ్ చేయండి, లాంగ్ టర్మ్కి మంచి కంపెనీస్లో ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ 1.5 year ఉద్దేశంతో హోల్డ్ చేయమని చెప్తాను. రంగనాథ్ అడుగుతున్నారు, డీలింక్ ఇండియా ఈ స్టాక్ మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా లాంగ్ టర్మ్ బెట్లో? డీలింక్ ఇండియా నెట్వర్కింగ్ సిస్టమ్స్లో ఉన్న కంపెనీ కొద్ది రోజుల నుంచి యాక్టివిటీ కనిపిస్తుంది. 52 వీక్ హై కూడా రెగ్యులర్గా టచ్ అవుతున్నట్టు ఉంది. డీలింక్ ఎలా ఉండిపోతుంది? డీలింగ్ చూస్తే కనుక మనం పోయిన ఏడాది కరెక్ట్గా 250 రూపాయలు హై నుంచి కంటిన్యూస్గా పడుతూ సగానికి పైన పడిపోయి 80 రూపాయల వరకు రావడం మనం చూసాము. ఈ మధ్యకాలంలో కొంచెం ఒక 80 రూపీస్ దగ్గర కొంచెం ప్రస్తుతానికైతే కన్సాలిడేషన్ అవుతుంది. బట్ ఓవరాల్గా స్టాక్ చూస్తే కనుక బేరిష్లో ఉన్న స్టాకే ఇమ్మీడియట్గా అయితే కనుక అంత పాజిటివ్ ధోరణి అయితే కనిపించట్లేదు. అలాగే ఫండమెంటల్గా చూస్తే కనుక ప్రీవియస్ క్వార్టర్ ఆల్మోస్ట్ less than 1 crore వచ్చి మొన్న Q2లో మటుకు కొంచెం బెటర్గా రావడం మనం చూసాము. బట్ ఆన్ ద హోల్ చూస్తే కనుక ఇంకా ఫండమెంటల్గా ఇంకా కొంచెం ఈ క్వార్టర్ కూడా కొంచెం స్టెబిలైజ్ అవుతే కనుక అప్పుడు కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ప్రస్తుతానికైతే మటుకు కొంచెం ట్రెండ్ వీక్గానే కనిపిస్తుంది. పివిఎన్ రావు హైదరాబాద్ నుంచి మరో కాలం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. శేష్ గారి క్వశ్చన్ అండి, ఈ రైల్వే స్టాక్స్ కాకుండా వేరే ఇంకేమైనా స్టాక్స్ ఈ బడ్జెట్ దృష్టిలో పెట్టుకుని పెరిగేట్టుగా ఏమైనా ఉంటే బడ్జెట్ లోపు అమ్మేసేట్టుగా ఏమైనా స్టాక్స్ ఉంటే చెప్పమంటారు? చూడండి, ఫస్ట్ ఏంటంటే ఎవరు అంటే బడ్జెట్ ఏ సెక్టార్కి పాజిటివ్గా ఉంటుందని అయితే చెప్పలేమండి. అయితే మీరు ఫెర్టిలైజర్స్ దానికి కొంచెం పాజిటివ్గా ఉండొచ్చు అండి. తర్వాత ఇన్ఫ్రా రిలేటెడ్ వాటికి, నేషనల్ హైవేస్ వాటికి స్పెండింగ్ అంటే గవర్నమెంట్కి మనీ అనేది ఈ రానున్న రోజుల్లో బాగా రావచ్చు. అంటే బ్యాంకులో వచ్చిన డబ్బులు అంటే అవన్నీ కాదు, ట్యాక్స్ రూపేణా. అంటే ఇన్ని రోజులు మనకి సిస్టంలోని ట్యాక్స్ అనేది ఇప్పుడు డిజిటల్ ట్రాన్సాక్షన్ కారణంగా ట్యాక్సెస్ చాలా సర్ప్రైజింగ్గా పెరగవచ్చు అండి రానున్న రోజుల్లో. కాబట్టి ఈవెన్ అది జీడిపికి కూడా యాడ్ కావచ్చు. కాబట్టి అది గవర్నమెంట్ కానీ స్పెండింగ్ కానీ ఎక్కువగా ఇన్ఫ్రా వైపు పెడితే ఆ ఇన్ఫ్రా స్టాక్స్ ఆల్రెడీ రిపీటెడ్గా చెప్తూనే ఉంటాము. ఐఆర్బీని మీరు పిక్ చేసుకోవచ్చు. తర్వాత అశోక బిల్డ్కాన్ ఇన్ని రోజులు కూడా ఈ స్టాక్కి అంటే ఒక 6-8 months బ్యాక్ మేనేజ్మెంట్ ఇష్యూస్లో కొంచెం నెగిటివ్ న్యూస్ రావడం వల్ల అశోక బిల్డ్కాన్ బాగా పడింది. బట్ అది ఫండమెంటల్స్ అంటే ఇంకోటి రిజల్ట్ కూడా కొంచెం బాగాలేదండి. అయినా కూడా మీరు బడ్జెట్ దృష్టిలో పెట్టుకొని మూమెంటం కోసం దాంట్లో కూడా తీసుకోవచ్చు. ఐఆర్బీ ఒకటి, అశోక బిల్డ్కాన్ ఒకటి, కేఎన్ఆర్ ఒకటి. తర్వాత ఇంతకుముందు నేను అన్నట్టుగా ఫెర్టిలైజర్ స్టాక్స్ని కూడా మీరు రానున్న బడ్జెట్ కోసం మీరు పిక్ చేసుకోమంటాను. అందులో ఈవెన్ జిఎన్ఎఫ్సి వెళ్ళచ్చు, జిఎస్ఎఫ్సికి వెళ్ళచ్చు. ఈవెన్ చంబాల్ కొంచెం రిస్క్ తీసుకోగలిగితే మాత్రం చంబాల్ ఫెర్టిలైజర్స్ని కూడా కరెంట్ అవర్స్లో పిక్ చేసుకోవచ్చు అండి. ఓకే. అండ్ మెయిల్ ప్రదీప్ అడుగుతున్నారు, బామర్ లారీ 300 shares తీసుకున్నారు, ప్రీ బోనస్ అంటే బోనస్ ముందు తీసుకున్నారు. లాంగ్ టర్మ్ గురించి హోల్డ్ చేసుకోవచ్చా, సెల్ చేయొచ్చా ఈ స్టాక్స్ని? బోనస్ ఇంకా క్రియేట్ కాలేదన్నారు. బోనస్ క్రియేట్ అవుతాయండి మీకు ఆ రికార్డ్ డేట్ ఇచ్చిన తర్వాత. ఆ రికార్డ్ డేట్లో మీకు డిమాట్ అకౌంట్లో మీ షేర్స్ కనుక ఉన్నట్టయితే వాళ్ళు ఖరారు చేసిన తేదీలో మీకు మీ అకౌంట్లో క్రియేట్ అవుతాయి. నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. బామర్ లారీ బాగా పెరిగింది స్టీప్గా. బోనస్ ముందే చూస్తే కనుక ఈ స్టాక్ బాగా పెరిగిందండి. మనకి ఆల్మోస్ట్ డబల్ అవడం కూడా మనం చూసాము. బోనస్ అవ్వకముందు చూస్తే కనుక స్టాక్ ప్రైస్ చూస్తే కనుక ఆల్మోస్ట్ ఓవర్ బాట్ పొజిషన్లోకి వచ్చేసింది. సో టెక్నికల్గా అయితే కరెక్షన్ అయితే డ్యూ. సో కరెక్షన్ లేకుండా ఇప్పుడు మనం కార్పొరేట్ యాక్షన్లో ప్రైస్ బాగా తగ్గడం చూసాం కాబట్టి ఆ కరెక్షన్ అనేది ఇంకా డ్యూ ఉందనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే మటుకు హోల్డ్ చేయండి. ఓవరాల్గా బుల్లిష్గా ఉన్నప్పటికీ షార్ట్ టర్మ్ కరెక్షన్ కన్సల్టేషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. మీకు బోనస్ చేసి కూడా వస్తాయి కాబట్టి హోల్డ్ చేయండి. ఓకే. మరొక మెయిల్ రికో ఆటో గురించి బ్రహ్మారెడ్డి అడుగుతున్నారు. 67 రూపీస్లో తీసుకున్నారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ యావరేజ్ చేసుకోవచ్చు ఈ టైంలో. అండ్ ఫండమెంటల్స్ పరంగా కంపెనీలో స్ట్రెంగ్త్ ఉందా రికో ఆటో? ఈ రికో ప్యాక్ అంతా కూడా కొద్దిగా వీక్గా ఉన్నాయి. ఇది ఫండమెంటల్స్గా మేనేజ్మెంట్ ఇష్యూస్ ఇవి ఉన్నట్టున్నాయి రికో గ్రూప్లో. రికో గ్రూప్లో లేదండి. ఓవరాల్గా అంటే స్టాక్ పరంగా ఓకేనండి. అంటే ఆటో యాన్సిలరీలో రీసెంట్గా ఇది ఒక 27 రూపీస్ నుంచి 80 రూపీస్ 70 దాకా వెళ్ళింది అనుకుంటాను. తర్వాత అక్కడ నుంచి కొంచెం ఈ స్టాక్లో ఒక డౌన్ ట్రెండ్ అనేది అంటే ఆబ్వియస్గా మార్కెట్ పడింది కాబట్టి దాదాపు అన్ని స్టాక్స్ పడ్డాయి. అందులో భాగంగా ఇది కూడా కరెక్ట్ అయింది. అయితే ఫండమెంటల్స్ పరంగా అంటే ఇది కూడా ఓకేనండి. ఎందుకంటే మనకి ఇయర్ గ్రోత్ అనేది చాలా స్టడీగానే ఉంది, స్ట్రాంగ్గా ఉంది. మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే హోల్డ్ చేయండి. మీరు హైలో చేస్తుంటే మీ రేటుకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. డౌన్ సైడ్ అయితే చాలా వరకు రికో ఆటోలో అయిపోయినట్టు కనపడుతుందండి. 62 ఆ లెవెల్స్ క్రాస్ అయిందంటే మేజర్ అప్ ట్రెండ్ అనేది ఇందులో కొనసాగవచ్చు. ఒక
ఒకవేళ 62 లెవెల్స్ కనుక క్రాస్ కాలేని పరిస్థితిలో రేంజ్లో ఉండే అవకాశం ఉందండి. ఓకే, మరొక మెయిల్ తీసుకుందాం. నరేష్ అడిగి ఐడిఎఫ్సి, అశోక్ లేలాండ్ దీపావళికి రికమెండ్ చేసిన స్టాక్స్ హోల్డ్ చేస్తున్నారు, బట్ 17-25% లాస్లో ఉన్నారు. ఈ టైంలో ఈ స్టాక్స్ని యావరేజ్ చేసుకోవచ్చు, ఐడిఎఫ్సి బ్యాంక్ అండ్ అశోక్ లేలాండ్. ఐడిఎఫ్సి చూస్తే మటుకు ట్రెండ్ కొంచెం వీక్గానే కనిపిస్తుందండి. ఈ మధ్య ఓవరాల్గా ఈ స్టాక్ కొంచెం బాగా కరెక్షన్ ట్రెండ్లోనే ఉండడం మనం చూసాము. కాకపోతే ఈ లెవెల్లో 55-56 మధ్యన బాగా సపోర్ట్ కనిపిస్తుంది. టెక్నికల్గా కొంచెం ఒక లాంగ్ టర్మ్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం కరెక్షన్ ఆగే అవకాశాలు కనిపిస్తుంది. షార్ట్ టర్మ్లో కూడా ఓవర్ సోల్డ్ పొజిషన్కి వస్తుంది కాబట్టి ఈ లెవెల్ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే అశోక్ లేలాండ్ కూడా చూస్తే కనుక మనం ఆ మధ్యకాలంలో బాగా లాస్ట్ ఇయర్ ఒక పెద్ద మేజర్ అప్ ట్రెండ్ తర్వాత ఈ మధ్య 110 రూపాయల నుంచి 75 రూపాయల వరకు పట్టమని చూసాము. ఈ 2 నెలల బట్టి చూస్తే కనుక 70-75 మధ్యన బాగా స్ట్రాంగ్ సపోర్ట్ కూడా కనిపిస్తుంది. ఆటోమొబైల్స్ మటుకు మన డిమానిటైజేషన్ మీద ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే మటుకు ఈ లెవెల్లో కరెక్షన్ పూర్తయినట్టు కనిపిస్తుంది, హోల్డ్ చేయండి. మరి కాలర్ శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి. అడగండి శ్రీనివాస్. హలో చెప్పండి శ్రీనివాస్. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. కేశవ్ గారికి చెప్పండి సార్. చెప్పండి. ఇది ఇండియా హోమ్ లోన్ లిమిటెడ్, తర్వాత వికాస్ ఈకోటెక్, తర్వాత ఎస్టర్ ఇండియా, ఈ 3 షేర్లు ఎట్లా ఉంటాయి సార్? వీటి గురించి కొద్దిగా చెప్పండి. తర్వాత ఇప్పుడున్న కండిషన్స్ లో అరియన్ ప్రో తీసుకుంటే ఎలా ఉంటుంది? ఇండియన్ హోమ్ మీరు అన్నది, ఇంకో స్టాక్ ఏంటి? వికాస్ ఈకోటెక్ అండి. వికాస్ ఈకోటెక్, ఇండియన్ హోమ్ లోను, తర్వాత వచ్చేసి మనకు ఇది ఎస్టర్ ఇండియా. ఇండియన్ హోమ్ లోన్ అని ఈ మధ్య జేఎం ఫైనాన్షియల్ కంపెనీ కొద్దిగా అక్వైర్ చేసింది పర్సంటేజ్ ఈ కంపెనీలో. అందువల్ల అప్పటి నుంచి ఇండియన్ హోమ్ లోన్లో కొద్దిగా బయింగ్ ఇంట్రెస్ట్ ఎమర్జ్ అవుతుంది. స్టాక్ లోయర్ లెవెల్స్ కూడా బాగా పెరిగింది ఇండియన్ హోమ్ లోన్. బట్ ఎలా, ఏం టెక్నికల్స్ అండ్ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి? అంటే ఫస్ట్ మీరు అరియన్ ప్రో, అదర్వైజ్ ఒక్క నిమిషం. ఒకటండి వికాస్ ఈకోటెక్ మాత్రం మీరు ఈ స్టాక్ని అయితే వద్దని చెప్తానండి. మీకు ఎన్బిఎఫ్సిలోనే చాలా ఉన్నాయి, మీరు వెళ్ళాలనుకుంటే వాటికి వెళ్ళండి. తర్వాత ఫండమెంటల్స్ పరంగా కూడా పెద్దగా గొప్పగా లేదు. ప్లస్ పర్సనల్గా నేను రానున్న రోజుల్లో ఎన్బిఎఫ్సి స్టాక్స్ ఇంతకుముందులాగా పెరుగుతాయి అయితే అనుకోనండి. ఫస్ట్ అందరూ కూడా ఇది కొంచెం, ఎందుకంటే ఒక టైంలో కంటిన్యూస్గా పెరిగాయి కాబట్టి చూస్తున్నాం, దానికి రియాక్షన్గా బాగా ఫాల్ కూడా ఉంది. అయితే దానికి మళ్ళీ ఇంకొక నెగిటివ్ న్యూస్లు రావడం, అంటే ఈ కంటిన్యూగా ఇంట్రెస్ట్ రేట్ తగ్గడం అనేది వీటికి మంచిది కాదు. ఈవెన్ ఎన్బిఎఫ్సి బ్యాంకింగ్లు మంచిది కాదు, ఎన్బిఎఫ్సి స్టాక్ కూడా మంచిది కాదండి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం దీన్ని మీరు అవాయిడ్ చేయండి. వికాస్ ఈకోటెక్ని అవాయిడ్ చేయండి. ప్రస్తుత పరిస్థితులు పెద్దగా పెరుగుతున్నాయి అనుకోను. తర్వాత ఇండియన్ హోమ్ గురించి అడిగారు. సేమ్ అన్నీ కూడా మీరు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ వాటిలో మీరు సెలెక్ట్ చేసుకున్నారండి. ఇది అయితే కంటిన్యూగా ఇది పెరుగుతూ ఉంది. ఫండమెంటల్స్ పరంగా ఇది బాగానే ఉందండి. అయితే రీసెంట్గా చూసుకుంటే వాల్యూమ్స్ పరంగా పెద్దగా లేవు, బట్ ఇన్వెస్ట్మెంట్కి అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. అయితే నేను ఇంతకుముందు అన్నట్టుగా ఫైనాన్స్ వాటికి అన్నిట్లో మీరు మొత్తం ఫైనాన్స్ కంపెనీస్లో కాకుండా అదర్ సెక్టర్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇండియన్ హోమ్ లోన్స్ని అయితే మీరు బై చేయమని చెప్తాను. చాలా చిన్న కంపెనీ అండి ఇది, బట్ ఐ డోంట్ నో జేఎం ఫైనాన్షియల్ ఈ కంపెనీలో ఎందుకు వాటా తీసుకుంది, వాళ్ళకి వేరే ఉద్దేశం ఉందా అని మనకు తెలియదు. కానీ బట్ చాలా మైన్యూట్ కంపెనీ, బట్ రిస్క్ తీసుకుని ఎప్పుడు శేషు గారు అన్నట్టు మీరు బై చేసుకుంటే చేసుకోవచ్చు. నల్గొండ నుంచి శంకర్ మరో కాలర్. అడగండి శంకర్. సార్ నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. నా దగ్గర నీల్ కమల్ ప్లాస్టిక్ ఉంది, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఉన్నాయి సార్. ఓకే, వాటిని హోల్డ్ చేయమంటారా సార్? ఇప్పుడు యావరేజ్ చేయమంటారా? ఓకే, ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారండి? నేను 1 year ఉంది సార్. ఓకే, నీల్ కమల్ అండ్ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్. ప్లాస్టిక్స్లో ఉన్న నీల్ కమల్ చూస్తే కనుక ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్గానే ఉందండి. ఓవరాల్గా చూస్తే కనుక లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ చూస్తే కనుక బాగా స్టడీ గ్రోత్ అనేది ఈ స్టాక్లో మనం చూసాము. అలాగే టెక్నికల్గా చూస్తే కనుక ఈ స్టాక్ కూడా మనం హయ్యర్ రేటు 1800 నుంచి కరెక్షన్ అవుతూ 1200 దగ్గర కొంచెం సపోర్ట్ తీసుకోవడం మనం చూసాము. సపోర్ట్ కూడా చూస్తే కనుక లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక ఈ లెవెల్లో బాగా బేస్ కూడా ఏర్పడింది. సో 1200 నుంచి పెద్ద డౌన్ సైడ్ రిస్క్ లేదనిపిస్తుంది. ఈ 2-3 రోజులు చూస్తే కనుక వాల్యూమ్స్ తోటి నీల్ కమల్ కొంచెం పెరగడం కూడా చూసాం. సో ఇప్పుడే కొంచెం కరెక్షన్ అనంతరం కొంచెం అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ కూడా కొంచెం ఈ మధ్యకాలంలో బాగా కరెక్షన్ చూసాము. 1300 దగ్గర నుంచి 800-770 రూపాయల వరకు పడి ఈ మధ్య ఈ 2-3
రోజులుగా చూస్తే కనుక బాగా బౌన్స్ బ్యాక్ కూడా అవడం మనం చూసాము శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్. షార్ట్ టర్మ్ చూస్తే కనుక ఓవరాల్గా మనకి ఈ ఫైనాన్స్ కంపెనీస్కి కొంచెం వీక్గా ట్రెండ్ ఉన్నప్పటికీ శ్రీరామ్ మటుకు చూస్తే కొంచెం ఈ లాస్ట్ 2-3 వీక్స్గా కొంచెం బాగా కన్సాలిడేషన్ అయ్యి కొంచెం అప్వర్డ్ బ్రేక్అవుట్ కూడా కనిపిస్తుంది. ఫండమెంటల్గా కూడా ఇది కూడా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. సో ఈ 2 స్టాక్స్ ఈ లెవెల్లో అటెంప్ట్ చేయొచ్చు. అండ్ మరొక కాలర్ మిర్క్ ఎలక్ట్రానిక్ మరొక మెయిల్ మిర్క్ ఎలక్ట్రానిక్స్ గురించి అడుగుతున్నారు. ఫండమెంటల్స్ బేస్ చేసుకుని ఈ స్టాక్ బై చేసుకోవచ్చా మిర్క్ ఎలక్ట్రానిక్స్? అండి మిర్క్ ఎలక్ట్రానిక్స్ ఫండమెంటల్ బేస్ చేసుకొని అయితే వద్దని చెప్తానండి. మీకు అంటే ఇదే అంటే చాలా ఉన్నప్పుడు మనం ఇటువంటి స్టాక్ హై రిస్క్ ఉంటుందండి. నేను చెప్పేది మిర్క్ MIRC ఎలక్ట్రానిక్స్ 13 రూపీస్ ఉంది, దాని గురించి చెప్తున్నాను. ఫండమెంటల్ పరంగా అంటే మధ్యలో ఈ స్టాక్లో ఒక వాల్యూమ్ పెరుగుతున్నాయి, బట్ అది సస్టైన్ కావట్లేదండి. ఏదైనా కూడా ఇది అంత ఫండమెంటల్స్ పెద్ద గొప్పగా లేవు. తర్వాత వీళ్ళు ఇప్పుడు వీడున్న వైట్ గూడ్స్ దాంట్లో కాంపిటీషన్ బాగుంది, దానికి తగ్గట్టుగా వీళ్ళు రిజల్ట్ అనేది లేదండి. 1-2 ప్రోడక్ట్స్ ఉన్నా కూడా అంత సక్సెస్ఫుల్గా లేవు. ఇటు ఫండమెంటల్స్ వీక్ అవుతున్నాయి, ఈవెన్ టెక్నికల్స్ కూడా పెద్ద సపోర్టింగ్గా లేదు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్కి అయితే అవాయిడ్ చేయమని. మార్జిన్స్ బాగా తక్కువ ఉన్నట్టునే, వెరీ థిన్ మార్జిన్స్ కంపేర్డ్ విత్ సేల్స్ ఫిగర్స్ చూసుకున్నట్టయితే. అంటే వీళ్ళు మెయిన్ ఏంటంటే ఫస్ట్ మన పిక్చర్ ట్యూబ్స్లో స్టార్ట్ అయిన వీళ్ళ జర్నీ అండి. అదే డిఫరెంట్ ప్రోడక్ట్స్, తర్వాత హోమ్ అప్లయన్సెస్, ఈవెన్ ఎలక్ట్రిక్ వాటిలో ఉన్నారు. బట్ ఏది కూడా సక్సెస్ఫుల్గా బ్రాండ్ ఒక టైంలో ఉన్నా కూడా తర్వాత దాని బ్రాండ్ క్రియేషన్లో వెనకపడిపోయారు, ప్లస్ టెక్నాలజీలో కూడా వెనకపడిపోయారండి. కాబట్టి ఇవన్నీ కారణాలుగా చెప్పొచ్చు. ఏదైనా కూడా దీన్ని అంత ఫండమెంటల్స్ ఇంప్రూవ్ కావట్లేదు, కాబట్టి దీన్ని అవాయిడ్ చేయడం బెటర్ అండి. ఓకే. అండ్ రవిబాబు అడుగుతున్నారు, మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ని 250 లెవెల్స్ దగ్గర తీసుకున్నారు. ఈ టైంలో ఇంకా పర్చేస్ చేసుకోవచ్చా? 1.5 year టైం హొరైజన్ ఉంది. 250 అంటే ఆల్మోస్ట్ లోనండి, లో దగ్గరే తీసుకున్నారు. ఆ తర్వాత స్టాక్ కూడా చూస్తే కనుక ఇంచుమించు అక్కడే కూడా ఉంది. ఈ లెవెల్లో మీరు తీసుకున్నారు కాబట్టి ఆల్రెడీ ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు, పెద్ద ప్రైస్ డిఫరెన్స్ లేదు. ఈ మధ్య స్టాక్ చూస్తే కనుక 400 నుంచి 240 రూపాయల వరకు పడి కొంచెం ఈ లెవెల్ నుంచి కన్సాలిడేషన్ అవుతుంది. స్ట్రాంగ్ గ్రూపే ఇంత క్రితం కూడా బాగా మొమెంటం ఎగ్జిబిట్ చేసిన కంపెనీ. టెక్నికల్గా చూస్తే కనుక కొంచెం కరెక్షన్ కూడా పూర్తి అయినట్టు కనిపిస్తుంది ఈ లెవెల్లో. అలాగే మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక గ్రోత్ కూడా చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది లాస్ట్ క్వార్టర్. ప్రస్తుతానికి అయితే మటుకు హోల్డ్ చేయండి, ర్యాలీ వస్తే కనుక షార్ట్ టర్మ్లో 300 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే. ఇన్ఫోసిస్ శశి గారు, ఇన్ఫోసిస్ కొద్దిగా వీక్గా ఉంది, 2% దాకా వీక్ అయింది. బికాస్ నిన్న విశాల్ సిక్కా ఆయన చేసిన వ్యాఖ్యలు, వాళ్ళ ఉద్యోగులకు రాసిన లెటర్ నేపథ్యంలో ఈ స్టాక్లో వీక్ ట్రెండ్ మనం గమనిస్తున్నాము. డౌన్ సైడ్ మేబీ ఇంకా ఏ మేరకు మనకి ఇన్ఫోసిస్లో కనిపిస్తుంది? 900 మేబీ 52 వీక్ లో అదే అనుకుంటాను. అదే అక్కడి నుంచి కొద్దిగా 10% దాకా పెరిగినప్పటికీ మళ్ళీ వీక్నెస్ ఇన్ఫోసిస్లో కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో మేబీ ట్రంప్ కంటే ఆటోమేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పేస్కి తగ్గట్టు మనము మారకపోతే ఇబ్బందులకు జారుకుంటా ఉన్న ఒక సంకేతాన్ని, ఒక భయాన్ని ఉద్యోగుల్లో కలిగించినట్టు మనం అర్థం చేసుకోవాలి. అంటే భవిష్యత్తు ఎంత ఆందోళనకరంగా ఉంది అనేందుకు ఆయన రాసిన లెటరే ఒక కారణంగా మనం చెప్పుకోవాలి. ఇన్వెస్టర్స్ ఎలాంటి ఇది తీసుకోవచ్చు? షూర్ అండి, మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఐటీ కంపెనీస్లో అంటే రెగ్యులర్ బేసిస్ బిజినెస్ లాంటివి ఉండవు. ఎందుకంటే ఎవరైనా ఆర్డర్ ఇస్తే ఆర్డర్ బేస్ చేసుకొని బిజినెస్ అనేది ఉంటుంది. అయితే లాస్ట్ ఒక 2 ఏళ్ళుగా చూసుకుంటే బాగా కాంపిటీషన్ ఒకటి ఈ ఐటీ కంపెనీస్లో పెరగడము, మార్జిన్స్ తగ్గడం ఫస్ట్ కారణము. తర్వాత దానికి ముందు వీళ్ళు రేటింగ్స్ కోసం వీళ్ళు ఎంప్లాయీస్ని అంటే క్వార్టర్కి అంటే ఒక టైంలో 20,000-30,000 మందిని కూడా రిక్రూట్ చేసుకున్నారు. అది ఇప్పుడు అంతా కూడా బర్డన్ అనేది వీళ్ళు అంటే ఎక్కువ ఎంప్లాయీస్ ఎక్కువ ఉండడము, దాని తగ్గట్టుగా వర్క్ లేకపోవడము, ఆర్డర్స్ లేకపోవడం, అదే ఒక కారణం అని చెప్పొచ్చు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఐటీ కంపెనీస్ని రానున్న రోజుల్లో అవాయిడ్ చేయమంటాను. అంటే మొన్నటి వరకు కాంట్రారియన్ కింద బై చేయమని చెప్పాము. అయితే ర్యాలీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఐటీ కంపెనీస్ మళ్ళీ పెద్దగా పెరగకపోవచ్చు అండి. కాబట్టి ఇక్కడ రైట్ టైం ఎగ్జిట్ కావడానికి, అంటే షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే లాంగ్ పొజిషన్స్ ఉన్నారో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే వద్దని చెప్తాను. ఈవెన్ అంటే ఈవెన్ నాట్ ఓన్లీ ఇన్ఫోసిస్ అండి, ఈవెన్ TCS కూడా ఇన్వెస్ట్మెంట్కి అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఐటీ కంపెనీస్లో ఇక్కడ నుంచి ట్రెండ్ రివర్సల్ అనేది మళ్ళీ వీటిలో ఏర్పడే అవకాశాలు ఉన్నాయండి. ఓకే. ప్రస్తుతానికి ఇంకా మార్కెట్స్లో 25 పాయింట్స్ ప్లస్లో 8,205 దగ్గర ట్రేడ్ అవుతుంది. 8,200 పాయింట్స్ ప్లస్లో 8,200 పాయింట్స్ పైనే అండ్ 86 పాయింట్స్ ప్లస్లో 26,682 పాయింట్స్ దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవడం చూస్తున్నాం. సుందర్ గారు, ఎనీ కీ లెవెల్ టు వాచ్? 8,200 పైనే సస్టైన్ అవుతుంది. మేబీ ఆ లెవెల్ పైన క్లోజ్ అయితే మనకు షార్ట్ టర్మ్ ఏ మేరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అండ్ ఇమీడియట్
రెసిస్టెన్స్ లెవెల్ ఎక్కడ కనిపిస్తుంది? లాస్ట్ 1 అవర్గా అంటే యూరోపియన్ మార్కెట్ యాక్షన్ మొదలైనప్పటి నుంచి 1 గంట నుంచి 2:30 వరకు చూస్తుంటే కనుక ఆ 8,200 రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర పెద్ద వీక్నెస్ కనిపించట్లేదు, బాగా పటిష్టంగానే ఉంది. సో డే హై దగ్గర బాగా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది, 8200 పైన నిలదొక్కుంటున్నట్టుగా కనిపిస్తుంది. సో దీన్ని బట్టి చూస్తుంటే మార్కెట్ కరెక్షన్ లేదనిపిస్తుంది. ఇంకా బహుశా నెక్స్ట్ టార్గెట్ 8,300 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం స్టేబుల్గానే ఉంది కాబట్టి షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి లాంగ్ పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. నిఫ్టీ అయితే కనుక 8180 కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 18,000 కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. షార్ట్స్ అయితే అవాయిడ్ చేయొచ్చు అనిపిస్తుంది నా ఒపీనియన్. మీరు ఎలాంటి వ్యూతో ఉన్నారు? ఒకటే మార్కెట్స్ అయితే ఇట్లా ఇదే స్టడీగానే ఉండే అవకాశం ఉందండి. ఎక్కువ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంటుంది, కొంచెం సెక్టార్ చర్నింగ్ కూడా ఉండొచ్చు. ఓవరాల్గా మార్కెట్స్ అయితే బై అండ్ డిప్స్ అని చెప్తాను. అట్ ద సేమ్ టైం మేము సెల్ అండ్ ఆర్ఎస్ కూడా ఇప్పుడు అనుకున్నాం. ఐటీ కంపెనీస్ మళ్ళీ కొంచెం ట్రెండ్ అనేది రివర్సల్ అయింది కాబట్టి ఐటీ కంపెనీస్లో కొంచెం కాషియస్గా ఉండమని చెప్తాను. F&O ఉన్న వాళ్ళు ఇంకో రిజల్ట్ కూడా మనకి దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఓవరాల్గా ఆయిల్ అండ్ గ్యాస్ స్పేస్లో వెళ్ళొచ్చు. తర్వాత కొన్ని లాస్ట్ వీక్ కూడా చెప్పాను, భారత్ ఫోర్జ్ లాంటి స్టాక్ని ఎవరి డిప్లో బై చేయమని చెప్తానండి. ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్ కొత్త సార్. ఇది ప్రస్తుతానికి స్మార్ట్ ఇన్వెస్టర్. మళ్ళీ క్లోజింగ్ రిపోర్ట్ కలుద్దాం. స్టే విత్ us.